అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజులేద. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మరొక పల్లె సింగరు పల్లె గొంతుతో మన ముందున్నారు. తను చిన్నప్పుడు పాడుకున్న పాటలన్నీ ఈ రోజు మనతో పంచుకుంటారంట. సో మరి ఆ పాటలు ఏంటి అని తన ద్వారా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. బాగున్నారమ్మా? బాగున్నా మేడం. మా ఎక్కడి నుంచి వచ్చిరు? నేనండి ఖమ్మం జిల్లా కొంజల్ల మండలం గొప్పగుర్తి గ్రామం. మాది పేరమ్మా? రాజలక్ష్మి, తాటి రాజలక్ష్మి. తాటి రాజలక్ష్మి. మీరు నిజంగా ఎంత బాగున్నారో. రాజలక్ష్మి అని పేరు బాగా పెట్టారు, అమ్మవారి పేరు పెట్టిరు. చాలా అమ్మోళ్ళ ఇంటికాడ లక్ష్మీ రాజ్యం మేడం, మత్తగారి ఇంటికాడేమో రాజలక్ష్మి పెట్టారు. అయితే మత్తగారి పేరు లక్ష్మి, మళ్ళీ ఇద్దరిని లక్ష్మి పిలవాలని ఇక్కడ మార్చారు మేడం. అత్తగారి ఇంటికాడ మార్చారు. అమ్మ వాళ్ళ ఇంటికాడ నాన్నగారు వాళ్ళు పెట్టింది లక్ష్మీ రాజ్యం, ఇక్కడేమో రాజ్యలక్ష్మి పెట్టారు. పేరు అడిట్. సో అమ్మ నిజంగా అంత దూరం నుంచి చాలా కష్టపడి ఇక్కడ పాటలు పాడడానికి కోరిక తినొచ్చా మేడం. ఎందుకో అంత కోరిక ఉంది మేడం. ఎందుకంటే అన్ని భజనలు పాటలు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం మేడం. నాకు అన్నిటికి పాల్గొంటా. తెలిసిపోతుంది మీ ఫేస్ లో. నాకు మీతేని ఇంటర్వ్యూ తీసుకొని మేడం, మీతేని పాటలు పాడాలని నాకు ఎంతో కోరిక ఉంది మేడం. ఎందుకు అట్లా? అంత కోరిక ఉంది మేడం. నాకు ఆ దేవుడు ఇచ్చిండు, ఆ శివయ్య తండ్రి ఇచ్చిండు మేడం. శివయ్యని ఎక్కువ ఆరాధిస్తారా? సో మరి శివుడు పాట పాడతారా? ఫస్ట్ ఏం పాట పాడతారు? శివుడు పాట రాదులే కానీ మేడం, ఒకటి అమ్మవారి పాట. అమ్మవారి పాట. అమ్మ పరమేశ్వరి హకిలాండేశ్వరి, అమ్మ పరమేశ్వరి హకిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి హకిలాండేశ్వరి, అమ్మ పరమేశ్వరి హకిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, ఆది పరాశక్తి పాలయమా. అమ్మవారి పాటతో ఇది మేడం మా ఊళ్ళో ముక్కోటి చేస్తారు మేడం. ముక్కోటి 5 రోజులు చేస్తారు. శివుడికా? శివుడికి పార్వతి. ఇది నేను బడికి పోయేటప్పుడు కమ్మూరు తాతయ్య గారు మేము ఇంకట స్టేజీలు కడతారుగా మేడం, అంత నేర్చుకున్న ఒక కూడా లేదు. మా ఫ్రెండ్స్ అంతా పోతంటే నన్ను కూడా అప్పుడు చిన్న చెక్కలు చేయించారు. ఆ తాతయ్య గారి పేరు కూడా గుర్తులేదు మేడం. నోట్స్ మీద కూడా పాటలు రాసిచ్చారు. రాసిస్తే మేడం చిన్నతనాన్ని పెళ్లి చేశారు మేడం. ఇంకా పాటలు చదవలేకపోయినా నేర్చుకోలేకపోయినా ఈ ఒక్క పాట తాతయ్య గారి పేరు మీద ఈ ఒక్క పాట పాడా మేడం. పాట గుర్తు పెట్టుకున్నా తాతయ్య పేరు గుర్తు. అమ్మని మొన్న కూడా మీకు ఇంటర్వ్యూకి వస్తే చెప్పాలని తాతయ్య గారి పేరు అడిగినా కానీ మళ్ళీ మర్చిపోయాను. అయ్యో మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు రాసుకున్నాను మేడం. చెబుతా వాళ్ళ పెద్దల పేర్లు అనేది ఉండాలి మేడం. మీరు చదువుకున్న కొంచెమే చదువుకున్నారు కదా, మరి ఏం చదువుకున్నారు? 5 చదువుకున్నాను మేడం. 5 అంటే గ్రేటేగా. 5 కానీ మేడం ఇంకా 5లోనే పెళ్లి చేశారు మేడం. అబ్బా. ఇంకా ఒకటి కష్టగారింటికి వచ్చిన తర్వాత ఒకటే కష్టం. ఏం చేసేదమ్మా? పని మేడం, వ్యవసాయం, మిషన్లు, నాట్లు, కోతలు, పత్తులు, మా మిరప తోటలు, నీళ్లు కట్టుకోవటం మేడం. అన్ని పనులు చేస్తా నేను. అన్ని పనులు నాటేస్తా, కోత కోస్తా, పది చేస్తా, మిరప తోటలు అన్ని చేస్తా. పనులు చేస్తా, అన్ని చేస్తా. ఊరు కోస్తాం మేడం, గూడు వేసుకుంటాం. అంత మళ్ళీ కోసిందంత కుప్ప వేసుకోవాలి కదా మేడం. అవన్నీ మేమే చేసుకుంటాం. నా పిల్లగాళ్ళని చదివించుకుంటా. ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు 2 బాబులు 1 పాప మేడం. ఏం చదివించారని? పెద్ద బాబు ఎందుకు చదివింది మేడం, అయితే ఈఆర్ఓ జాబ్ చేస్తాడు ఆయన, అయితే లేడు. పెద్ద అయింది. చిన్న ఆయన బ్యాంకి ఆర్టింగ్ చేస్తాడు. అమ్మాయిని డిగ్రీ వరకు చదివించడం. మంచిగా కష్టపడి మేడం 1000 బగులు చేసినాం. అమ్మ 1000 బగులు మేడం చేసేవాళ్ళమ్మ. 1000 బాగులు అన్నారు కదా, అంటే రాత్రి పగులు అంటే పగులు పద్దాకా చేను పని చేసుకునేది మేడం. మళ్ళీ మేము మిషన్ లో కుడతాం. పగులు పగులు శాల పనులు మేడం. అవును. ఎన్నింటి వరకు? 10 గంటల వరకు.
పొద్దుపూట 9 ఎప్పుడు పని తీరితే అప్పుడు వెళ్ళిపోతాం మేడం. సాయంత్రం 7 ఒకనాడు 8 అయింది, 6 అయింది, 5 కొత్త పనిని బట్టి మేడం. ఆడ మన చాలా పనిని బట్టి అట్లా చేసేసి వచ్చి మళ్ళీ అర్జెంట్ బట్టలు ఉన్నాయంటే మళ్ళీ తర్వాత అన్నం కూరలు చేసుకుని పిల్లకల్లకి పెట్టుకొని స్నానాలు చేపించుకొని మళ్ళీ లాంతలు పెట్టుకొని మేడం. అప్పుడు కరెంటు కూడా తక్కువే, లాంతర్లు పెట్టుకొని మిషన్ కుట్టుకుని. లాంతర్లు దీపాలు అప్పుడు కృష్ణాల గుడ్లు వచ్చినాయి. అమ్మా మిషన్ కుట్టినాం మేడం. చిన్న లాంతరి, పెద్ద లాంతరి. కష్టపడ్డాం. మా మామయ్య గారు, మా అత్తయ్య గారు మమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. తగులు పెట్టుకోం మేడం. పక్కింట్లో లాగానే ఉంటాం, తల్లి పిల్లలాగా ఉంటాం మేడం. మంచిగా ఉంటాం. గొడవ పెట్టుకో. నేను గొడవలకు పోను మేడం, గొడవ పెట్టుకోను. పెట్టుకుంటామన్నారు, పెట్టుకోను. నన్న గద్దెత్తా. అత్తయ్య మా మామయ్య మీద ఎవరన్నా వచ్చినా ఊకోను మేడం. ఏమంటారు? అనొద్దంట ఏదన్నా అనొద్దు అంతే. పెద్దోళ్ళని అనొద్దు. పెద్దోళ్ళు ఏదన్నా మాట చెబుతారు మేడం, వినాల అంతే అని అంట. చాలా ఉంది మీ దగ్గర. మరి బట్టలు మీ సార్ కూడా కుడతారు? మా సార్ పాయింట్లు సొక్కాలు అన్ని కుడతాడు మేడం. మీ బ్లౌజులు అన్ని ఆ రౌండ్ కుడతాడు. కష్టపడబట్టే మేడం ఒకళ్ళని రూపాయి అడగకుండా. మా పిల్లగాడు ఎంసీఏ, ఇప్పుడు గుర్తుకో, ఎంసీఏ చేయించినాం మేడం. మరి మా చిన్న పిల్లగాడిని ఆయన్ని చదివించను, జాబ్ ఇచ్చిన దాకా. 2 కొడుకులకి జాబులే, అల్లుడు గారికి జాబే. నా బిడ్డకే జాబ్ లేదు మేడం. బిడ్డగా పెళ్లి అయితే మేడం ఆడపిల్లలు అంటే కొద్దిగా భయం కదా. 20 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసినాం. అప్పుడు ఆమె డిగ్రీ 2వ చదువుతుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ కి అంటే లాస్ట్ కు రాలే, 2కి వచ్చింది మేడం. అయితే మళ్ళీ ఆమె కూడా పెళ్లి చేసుకోనన్నది. అమ్మ మేము చదివిస్తాంలే అంటే చేసుకుంది మేడం. మాకు భయం అయ్యి ఆడపిల్లలుగా మేడం 20 సంవత్సరాలు వచ్చినాయి అని మేము చేసినాం. నువ్వు చదువుకుంటామా, మా డబ్బులు పెట్టి మా కష్టార్థం పెట్టి చదివిస్తామంటే అప్పుడు ఒప్పుకుంది. ఒప్పుకుంది మేడం. బిడ్డని డిగ్రీ చేయించి, డిగ్రీ ఫైనల్ ఇయర్ గర్భిణీ నుండే ఎగ్జామ్ రాసి వచ్చింది నా బిడ్డ. అయితే ఇక పెళ్లి చేయకుండా ఉద్యోగం వచ్చునో రాదో గాని మేడం అయితే వస్తుంది. ఎట్లా ఉద్యోగం వస్తుంది? ఎట్లా చెప్తున్నావు? తెలివితేటలు ఉన్నాయి మేడం. తెలివితేటలు ఉన్న అందరికి వస్తాయండి. అంటే చదువుకుంటారుగా మేడం, చదువుని బట్టి వస్తాయి. నా చిన్న కొడుకు 8 జాబులు వచ్చినాయి మేడం, గవర్నమెంట్ జాబులు. 8 జాబులు మీతో పాటు వచ్చినాయి? ఏమేం జాబ్స్ వచ్చినాయి? అన్ని బ్యాంకే వచ్చినాయి. నా పెద్ద కొడుకు 4 వచ్చినాయి. అమ్మ ఎంత కష్టపడి, మీరు ఎంత కష్టపడి చదివిస్తే అలాంటి జాబులు. నా పిల్లగాళ్ళు రూపాయి ఖర్చు పెట్టడం మేడం. మేము ఇచ్చిన రూపాయికి ఇలవ గట్టి వాళ్ళు మంచిగా చదువుకున్నారు మేడం. నా పెద్ద కొడుకు అయితే మేడం హైదరాబాద్ లో ఉండి ఒక్కొక్క నాడు కరెంటు బాధ్యగా మేడం. కరెంటు పోతే అన్నం వండుకోవటానికి కరెంటు లేక నీళ్ళు లేక కొట్లో శనగలు తెచ్చుకొని తిని చదువుకున్నాడు మేడం కొడుకు. మళ్ళీ తల్లిదండ్రులతో చెబితే బాధపడదామని జాబ్ వచ్చిన తర్వాత చెప్పేది నాకు నా కొడుకు. మీ కొడుకుల స్టోరీ గాని మీ కష్టం గాని నిజంగా ఇంత, అందుకే అంత కష్టపడరు అంత ఫలితం. ఈ రోజు కూడా నీ కోసం మా అమ్మ ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో బ్యాంక్ డ్యూటీ సెలవు పెట్టుకుని మరి మా అమ్మ కోసం అని వచ్చిండు. అమ్మ కోసం అంతమంది ఫోన్లు చేస్తున్నారు మేడం మా బాబుకి. అయితే నా మరి వాళ్ళని కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు. పాతవా నాన్న అడిగా మేడం, మీరు లేట్ అయిద్దంటే నేను ఎక్కడే ఉంటున్నానా, మళ్ళీ వచ్చి తీసుకెళ్తామని కూడా అంటే ఇంకా సెలవు పెట్టింది అమ్మ అన్నారు. ఎందుకంటే అవతల కూడా ఇబ్బంది పెట్టకూడదు మేడం. నేను ఒకళ్ళని ఇబ్బంది పెట్టను, నా పాలసీ అది. అంతే పాలసీ అంతే. నా పాలసీ అది. ఇబ్బంది పెట్టి గుళ్ళకాడికి పోయినా యాడికి పోయినా ఏదైనా ఒక మనిషిని ఇబ్బంది పెట్టను. ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెబుతా, అబద్ధం ఆడను. నిజంగా మీ కాడ చాలా నేర్చుకోవాలి. మా నాన్నగారు మంచిగా మాకు నేర్పించి మొత్తం సంస్కారం. మా నాన్నగారి కుటుంబం పెద్దదే, అమ్మ వాళ్ళ కుటుంబం పెద్దదే మేడం. నాన్నగారు అన్నల తమ్ముళ్ళు 5గురు, అమ్మోళ్ళ అక్కల జిల్లాలు 5గురు, మేనమామలు, బాబాయిలు, చిన్నావులు, పెద్ద కుటుంబం మేడం. మరి మీ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పి చాలా బాగా అనిపిస్తుంది. మీ కుటుంబ సిచ్యువేషన్ మాటలు వింటుంటే కూడా మీ కొడుకు ఆడబిడ్డ మేడం. మాకు ఒక మరిది, మా వారే పెద్ద, మా మరిది, మా ఆడబిడ్డ అందరం మంచిగా ఉంటాం మేడం. మా ఆడబిడ్డ గారు నేను కూడా గొడవ పడం.
బిడ్డ గారు గొడవ. ఏనాడు గొడవ గొడవ. ఏముంది గొడవ పడితే ఏమవుతుంది మేడం, మంచిగా ఉండాలా, వదినమైన ఆడబిడ్డలమైన మరుదులమైన మంచిగా ఉండాలి మేడం, నా కోరిక అది. అంతే.